ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్కు నేడు ఇన్ని కష్టాలు రావడానికి ప్రధాన కారణం ప్లాంట్లోని వామపక్షాలు, ఇంటెక్ కార్మిక సంఘాలేనని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విల్లా రామ్మోహన్ కుమార్ ఆరోపించారు. పాతగాజువాక తెదేపా కార్యాలయంలో జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమను గట్టెక్కించడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే పలు యూనియన్లను వైసీపీతో మంటకాగుతూ కూటమి ప్రభుత్వంపై కావాలని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉక్కు ఉద్యమానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు ప్లాంట్ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించడం, హేళన చేయడం సరికాదని అన్నారు. ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వలన నిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నదే వాస్తవమేనని, అందుకే కాంట్రాక్ట్ పనుల్లో నిర్వాసితులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరామన్నారు. ఇదే విషయాన్ని అటు యాజమాన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు తెలియజేశామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పంచదార్ల ఉగ్రం, నంబారు దేముడు, కోడూరు సత్యనారాయణ, కన్నారావు, తాటికొండ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు తెచ్చారంటే ఊరికనే తెస్తారండి? మామూలుగా ఇస్తారా? గత గవర్నమెంట్లో ఏమైనా 10 రూపాయలు తీసుకురాగలిగామా? అప్పులు, వడ్డీలు, జీఎస్టీలు కట్టామంటున్నారు. మనకు అప్పులు ఉంటాయి, కుటుంబం నడవాలి. ముందు అప్పులు తీసుకుంటే కదా ప్రశాంతంగా మన కుటుంబం నడుస్తుంది. ఆ రకంగా కొన్ని అప్పులు తెచ్చారు. ఇప్పుడు ఇంకా కూడా నాకు తెలిసి ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలనుకుంటున్నారా, దీన్ని వంకబెట్టి ఉద్యమం చేసి దీన్ని సర్వనాశం చేయాలనుకుంటున్నారా అనేది నా విజ్ఞప్తి. కార్మిక సంఘాలు, కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగస్తులు ఎక్కడా తప్పుపట్టే ప్రసక్తి ఎప్పుడు లేదు. పల్లా శ్రీనివాసరావు గారికి స్టీల్ ప్లాంట్ మీద పూర్తిగా అవగాహన ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత మ్యాన్ పవర్ ఉంది, రేటెడ్ కెపాసిటీ ఎంత అనేది కూడా ఉంది. ఈ సంస్కరణలు అనేవి ఎప్పుడో మన్మోహన్ సింగ్, పివి నరసింహ గారి టైం నుంచి వచ్చిన సంస్కరణలు. మరి ఈవేళ స్టీల్ ప్లాంట్ 2 సార్లు మేమే 1999, 2001లో వచ్చినటువంటి విఏఎఫ్ఆర్ నుంచి కాపాడింది ఎన్డీఏ కూటమి. ఇప్పుడు అదే అధికారంలో నుండి ఎన్డీఏ కూటమి 15,000 కోట్లు సహాయం చేసింది. సహాయం చేసిన వాళ్ళు మెచ్చుకోండి, లోపాలు ఉంటే చెప్పండి, ప్లాంట్ని ఎలా పరిరక్షిద్దాం అనేది ఆలోచించేయండి. ఇంతవరకు మేము చెప్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించింది ఓన్లీ ఎన్డీఏ కూటమి, అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పగలం. మిగతా వాళ్ళు ఎందుకంటే అనవసరమైన ప్రచారం చేస్తారు? కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తున్నారు. మీకు మ్యాన్ పవర్ ఉంది, పదండి వెళ్దాం. ఎవడొచ్చి లోపల జాయిన్ అవుతాడో? మన పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారు, భరత్ గారు చెప్పారు, బయట నుంచి తీసుకొస్తే వీలు లేదని. పదండి, ఇక రాజకీయాలకు అతీతంగా బయట నుంచి మనం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉద్యోగం చేయగలమండి? మన నిర్వాసితులకు ఉపాధి లేకుండా, కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి ఇవాళ వాళ్ళందరూ చేసిన కారణం ఏంటి? గోస్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరంటున్నారు? కాంట్రాక్టర్ దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్, చూపిస్తున్న మ్యాన్ పవర్ వేరు, అక్కడ జరుగుతున్న పనిచేస్తున్న మ్యాన్ పవర్ వేరు. కాబట్టి ఆ మాట్లాడారు. అంతేకాదు ఉద్యోగస్తులు పని చేయట్లేదు, ఆడు చెప్తున్నారు, ఈ మాటలన్నీ కల్పితాలుగా ఉన్నాయి. ఈవేళ ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, ఈ స్టీల్ ప్లాంట్ ఇంకా 15 నెలలు అయింది, 16 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు సూపర్ 6 ఎలా చేసాం, ఇవాళ ప్లాంట్ పరిరక్షణలో కూడా అంతే మేము కష్టపడ్డాం. పర్మనెంట్ క్యాంటీన్లు ఉన్నాయి, స్టీల్ క్యాంటీన్లు. అందులో వర్కర్లు మొన్న స్ట్రైక్లో ఎందుకు రాలేదు వాళ్ళు? అంటే వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వర్కర్లు వాళ్ళు లోపల ఇచ్చేసి ఇక్కడ ఎవరైతే నిర్వాసితులు అమాయకులు ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద పెట్టించి ఉద్యోగాలు తీయించేస్తారా? ఇదే ఈ కమ్యూనిటీలు చేసేది. కోఆపరేటివ్ ఉంది, స్క్రిప్ట్ ఉంది, అందులో ఉద్యోగాలు ఉన్నారు. ఎవరినైనా స్టీల్ మన నిర్వాసితులు పోయిన వేసుకున్నారా? ఒక్కడిని వేసుకోలేదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేసుకోవడం. ఈ రోజు ఏంటంటే వాళ్ళు పబ్బం గడుపుకోవడం, ఏదైతే పనిచేస్తుందో ఈ పార్టీని వీళ్ళని బదనాం చేసే కంకణం కట్టుకున్నారు. వీళ్ళకి మేము గత 20 సంవత్సరాల కింద చూస్తాడు 85 మంది ఎంపీలు ఉండరు. ఈ రోజు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ మెంబర్ కూడా వెళ్ళలేని పరిస్థితికి మేము దేహి అని వదిలేస్తే టౌన్షిప్లో ఒక మెంబర్ వచ్చింది. అది కూడా వాళ్ళు గమనించుకొని ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్రపతి అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే చాలా ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసితులు కూడా క్లియర్గా చెప్తున్నారు. నిర్వాసితులు కూడా కమ్యూనిస్టులు, సిపిఐ సంఘం, సిపిఎం సంఘం, ఐఎన్టీసీ సంఘం, నాకు 5-6 సంఘాలు ఉన్నాయి. ఏదైతే వీళ్ళు నిర్వాసితుల సంఘాలన్నా ఒక సంఘం కింద రమ్మనండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూర్చోబెట్టి ఈ పార్టీకి నిర్వాసితులకు ఉద్యోగాల ప్యాకేజా లేకపోతే ఏంటంటే మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.